మార్కెట్లలో మరో ఐపీఓ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. అదే ఆర్డి ఇండస్ట్రీస్. బుధవారం ఇది స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది. ఇష్యూ ధర కేవలం రూ. 53గా ఉండగా ఏకంగా 35.85% ప్రీమియంతో 72 వద్ద ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. ఇది గ్రే మార్కెట్ ప్రీమియాన్ని మించింది. గ్రే మార్కెట్లో దాదాపు 27% వరకు ప్రీమియం నమోదు చేస్తుందని రాగా అంతకు మించి రాణించడం విశేషం. దీంతో ఇక్కడ సక్సెస్ఫుల్ గా షేర్లు దక్కిన ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 5న ఓపెన్ అవగా ఆగస్టు 7 వరకు సాగింది. ఆగస్టు 10న షేర్ల అలాట్మెంట్ జరగగా ఆగస్టు 11న డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు ఆగస్టు 12న స్టాక్ మార్కెట్లో నమోదైంది. సబ్స్క్రిప్షన్ లో దీనికి ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పలు చిన్న ఐపీఓలో అద్విత్ జ్యువెల్స్, ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్, కుసుమ్ గార్ లిమిటెడ్ ఇవన్నీ 100 రెట్లకు పైగా సబ్స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఇవి తొలి రోజునే కనీసం 40% వరకు లాభాలను అందించింది. ఇదే బాటలో ఆర్డి ఇండస్ట్రీస్ ఐపీఓ కూడా ఏకంగా 133.66 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ నమోదు చేసింది. రీటైల్ పోర్షన్ నుంచి 45 రెట్ల స్పందన రాగా అత్యధికంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ నుంచి 255.24 రెట్ల సబ్స్క్రిప్షన్ సాధించింది. క్యూఐబి పోర్షన్ కూడా 197 రెట్లకు పైగా సబ్స్క్రిప్షన్ సాధించింది. మొత్తం 426 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు 8,03,52,358 షేర్లను అందుబాటులో ఉంచింది. ఇక్కడ 6.03 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయగా దాదాపు 2 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయించారు. ఈ ఐపీఓ వివరాలను చూస్తే ఇష్యూ ప్రైస్ 50 నుంచి 53గా ఉండగా అప్పర్ ప్రైస్ బ్రాండ్ అయిన 53ను ఖరారు చేసింది. ఇక్కడ ఒక్కో లాట్ కింద కనీసం 281 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండగా ఈ లెక్కన కనీస పెట్టుబడి 14,893 అయింది. రాబడి విషయానికి వస్తే 72 లిస్టింగ్ ప్రైస్ వద్ద మొత్తం రాబడి 20,232 అయింది. ఇక్కడ నేరుగా లిస్టింగ్తో ఒక్కో లాట్పై 5,339 లాభం వచ్చిందని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.